ఆవేశపడకు రఘు. ఇది ఆవేశం కాదు నానమ్మ, బాధ. ఇంటి వారసుణ్ణి రాక రాక 20 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వస్తే నేనేదో మిమ్మల్ని మోసం చేస్తున్నానని, ద్రోహం చేస్తున్నానని కట్టుకథలు అల్లుతున్న బాబాయిని చూస్తుంటే చాలా బాధగా ఉంది నానమ్మ. నేను ఇంట్లో ఉండటం బాబాయ్కి ఇష్టం లేనట్టుంది. అందుకే నా మీద లేనిపోయిన నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా ఆపు. నువ్వు నిజంగా ఇంటి వారసుడు అయితే నీ మీద మేము నిందలు వేసి ఉండేవాళ్ళం కాదురా. ఈ వంశ రక్తం నీ ఒంట్లో ప్రవహించట్లేదు కాదు కాబట్టే నిన్ను అనుమానిస్తున్నావు. వెంకటరత్నం, ఏం మాట్లాడుతున్నావురా? ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు పెద్దమ్మా. నా అనుమానమే నిజమైతే ఇప్పుడు మన ఇంట్లో అడుగు పెట్టింది మన వారసుడు రఘురాం కాదు, ఈడు నకిలీ రఘురాం. ఒరే వెంకటరత్నం, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునానమ్మా, మా నాన్న చెప్పింది అక్షరాలా నిజం. మన రఘురామ్ని చంపేసి ఆ స్థానంలో ఈ డూప్లికేట్ రఘురామ్ వచ్చాడు. ఒరే పుల్లబ్బాయి, అలా మాట్లాడుకురా. వాడు నా కొడుకు రక్తం పంచుకు పుట్టినా నా మనవడ్రా. ఈ ఇంటి వారసుడ్రా. అవునమ్మగారు, ఈ బుల్లెబ్బాయి, ఈ వెంకటరత్నం గారు మీ మనవడి మీద ఏదో పగ పెంచుకున్నట్టున్నారు. అందుకే మీ సొంత మనవడిని పట్టుకుని మనవడు కాదు అంటున్నారు. నువ్వు నోరు మోస్తావా టీచర్మా? ఇది మాకు సంబంధించిన విషయం. కుటుంబ విషయాల్లో తలదూరిస్తే మర్యాదగా ఉండదు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉందిరా. ఇంకోసారి వాడు నా మనవడు కాదు అన్నారంటే మీ మర్యాద దక్కదు, చెప్తున్నాను. పెద్దమ్మా, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. ఆ తర్వాత నీకు నమ్మకంగా అనిపించకపోతే నిజంగా నన్ను ఇంటి నుంచి గెంటే, లేదా నేను చెప్పేది నువ్వు నిజమని నమ్మితే ఈ నకిలీ రఘురాము గాడిని ఇంటి నుంచి గెంటేద్దాం. కాదు, ఈ ఊరు నుంచే వేలేద్దాం. బాబాయ్, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. ఏదైనా ఉంటే నువ్వు నేను మాట్లాడుకుందాం, అంతేకాని నానమ్మని లేనిపోని టెన్షన్ పెట్టద్దు. అసలే ఆవిడ ఆరోగ్యం బాలేదు. చాలా ఆపు నీ వెధవ నాటకాలు. ఏదో మా పెద్ద మీద ప్రేమ కారిపోతున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు కనుక నకిలీ రఘురాం కాకపోతే ఆ డెత్ సర్టిఫికెట్ ని ఎందుకు దాచిపెడతావు? ఆ వచ్చిన మున్సిపాలిటీ వాడు నానమ్మని పిలవమంటే ఆవిడ ఇంట్లో లేదని అబద్ధం చెప్పి ఆవిడ పెట్టాల్సిన సంతకం నువ్వెందుకు పెట్టావురా? చూసావుగా పెద్దమ్మా, మేము అడిగే ప్రశ్నలకి వాడి నోటు నుంచి ఒక్క సమాధానం కూడా రావటం లేదు అంటే అర్థమేంటో తెలుసా? వీడు నిజమైన రఘురాం కాదు అని, వీడొక డూప్లికేట్ రఘురాం అని. మన ఇంటికి వచ్చింది మన రఘురాం డెత్ సర్టిఫికెట్ పెద్దమ్మా. లేదు, నా మనవడు చచ్చిపోలేదు. నా మనవడు బతికే ఉన్నాడు. ఇంకా అనుమానమా నానమ్మా? మన రఘురాం చచ్చిపోయాడు నానమ్మా. కాదు, వీడే, ఈ రాక్షసుడే, వీడే చంపేసి ఇంకొకరి మీద పెడుతున్నాడు. నిజమా? నిజమా? నా మనవడు చనిపోయాడా? నా రఘురాం చనిపోయాడా? అవును పెద్దమ్మా,
మన రఘురాం మనకి దూరం అయిపోయాడు, మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. లేదు లేదు, ఏమండి ఏంటి బాను? ఒకసారి అటు చూడండి. ఈ బద్రి ఇక్కడికి వచ్చాడేంటండి? ఇప్పుడు వాడు మనల్ని చూస్తే ఇంకేమైనా ఉందా? పదండి, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం, పదండి. మరి సీతను ఇక్కడికి రమ్మన్నాం కదా, ఇప్పుడు ప్లాన్ అంతా పాడైపోతుందిగా. అయ్యో, ఈ ప్లాన్ కాకపోతే ఇంకొక ప్లాన్ వేయొచ్చు, కానీ వాడు మనల్ని చూశాడంటే మీరు రఘురాం కాదు ఏజీ అని తెలిసిపోతుంది. పైగా వాడు ఇప్పుడు ఏం మాట్లాడినా అక్కడ నక్కి చూస్తున్న బుల్లెబ్బాయి, వాడికి ఏదన్నా తెలిసిన ప్రమాదమే. వెళ్ళిపోదాం, పదండి. ఏజే, ఏజే, ఈ పోలీసుడెవరు రఘురాంని పట్టుకుని ఏ చేసి అని పిలుస్తున్నాడు? కొంప తీసి ఆ సీత సూసైడ్ చేసుకుంటే నన్ను అరెస్ట్ చేయడానికి ముందుగానే రావాలి. ఆ రఘురాం పోలీసుల్ని పిలిపించుకుని పెట్టుకున్నాడు. ఒకవేళ అలా పిలిపించి పెట్టుకునుంటే ఈ పోలీసుడు పిలుస్తున్నా కానీ ఆ రఘురాం వెళ్ళిపోతున్నాడేంటి? పైగా వీడు వేరే ఇంకేదో పేరు పెట్టి పిలుస్తున్నాడు. రఘురాంని ఏజే అన్నాడు. అయినా ఎన్ని డౌట్లు నాకెందుకు? ఈ పోలీసుడిని అడిగితే తెలిసిపోతుందిగా. ఇప్పుడు నేను చూసింది ఏజేనా? నా కళ్ళు నన్ను మోసం చేశాయా? లేదు, ఏజేనే. నా కళ్ళు మోసం చేయట్లేదు. నేను చూసింది ఏజేనే. కమాన్ 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 కానిస్టేబుల్స్, కమాన్ కమాన్. సార్, సార్, కమాన్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. అదేంటి, ఈ పోలీసు నేను అడిగి తెలుసుకుందాం అనుకుంటే వీడు వెళ్ళిపోతున్నాడు. అసలేం జరుగుతుంది? వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందు వీళ్ళని ఫాలో చేయాలి. అన్నయ్య, నేను మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను. సీత, ప్లాన్ మారిందమ్మా. వేరే అడ్రస్కి రావాలి, నేను చెప్తాను. ఎక్కడికన్నయ్యా? అలాగే అన్నయ్య. ఆటో జూబ్లీ హిల్స్ వెళ్ళాలి.
ఏంటండి ఈ బద్రిగడు ఇక్కడికెలా వచ్చాడు? నాకు అది అర్థం కావట్లేదు. మా నాన్నకు చెప్తా. ఇప్పుడు ఎలాగో ఇది బతికే ఉంది, నా మీద ఏ కేసు అవ్వదు. ఏ పోలీసుడికి నేను ఏమీ చెప్పలేదని చెప్తా. సాక్ష్యం ఏంటి? రే బుల్లెబాయ్, నువ్వు ఇలాంటి తెలివితేటలు ప్రదర్శిస్తావో నాకు ముందే తెలుసురా. అందుకే సీతకి నీకున్న సంబంధం గురించి నువ్వు చెప్తుంటే వీడియో తీశాను. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే. నీ నోటితో నువ్వే ఒప్పుకున్న సాక్ష్యం. ఇప్పుడు దీని నుండి నువ్వు తప్పించుకోలేవు. సీతకి నీకు పెళ్లి జరగటం ఖాయం. నేనే జరిపిస్తాను. వెదవనాయాలా, నేను అప్పటికీ నెత్తి నోరు బాదుకు చెప్తూనే ఉన్నాను. ఒరేయ్, ఆ రఘురామ్ గారు తెలివైన వాడు. నేను లేని టైం చూసి నీ మీద ఏదైనా ప్లాన్ చేస్తాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీతకి నీకు సంబంధం ఉన్న విషయం బయట పడకు అని. సంబంధం లేనట్టుగానే ఉండ్రా అన్నాను. కానీ నువ్వేం చేశావు? ఆ సీత కడుపుకి కారణం నువ్వేనని ఒప్పుకుని సాక్ష్యం వాడి చేతిలో పెట్టొచ్చావు. ఎదవన్నర ఎదవాని. నాకేం తెలుసు నాన్న వాళ్ళు ఇంత నాటకం ఆడతారని? పైగా వీడియో తీస్తారని నేను ఏమైనా కలగన్నానా? ఒరేయ్, ఎప్పుడు ఏ ఎదవ పని చేసినా దాని నుంచి తప్పించుకునే ఎదవ తెలివితేటలు ఉంటేనే చేయాలరా ఎదవా. రేయ్, దానం జనం ముందు చేయాలి, పాపం పక్కవాడికి కూడా తెలియకుండా చేయాలి. కానీ నువ్వు తెలిసేటట్టు చేశావు. ఎవరికైతే చిక్కకూడదో వాడి చేతిలోనే సాక్ష్యం పెట్టొచ్చావు. రేయ్, ఇప్పుడు మనకున్నది రెండే రెండు దారులు. ఒకటి సీతను పెళ్లి చేసుకోవటం, రెండు దాన్ని చంపేయటం. చంపడమా? చంపడం ఏంటి నాన్న? చంపడం అంత ఈజీనా? అసలు ఆ సీత రఘురామ్ గడితో చేతులు కలిపింది. ఇందులో ఎస్ఐ కూడా తలదూర్చింది. పైగా నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది నాన్న. ఎస్ఐయా? ఏ ఎస్ఐరా? నాన్న, మన ఊరికి కొత్తగా లేడీ ఎస్ఐ వచ్చింది. ఆవిడే నాకు వార్నింగ్ ఇచ్చింది. నువ్వేదో ఒక ఐడియా చెప్పు నాన్న. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు నాన్న. ఒరే బుల్లెబ్బాయ్, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఏంటన్నా? ఆ సీతని లేపేసి ఆ నింద రఘురామ్ గడి మీద మోపుదాం. ఎలాగూ ఈ మధ్య సీత రఘురామ్ గడిని కలుస్తుంది. పైగా వాడు దాన్ని మన ఇంటికి కూడా తీసుకొచ్చాడు. గుట్టు చప్పుడు కాకుండా దాన్ని లేపేసి ఆ కేసులో వాణ్ణి ఇరికించామంటే ఒక్క దెబ్బకి రెండు పెట్టాలు. భలే ఐడియా ఇచ్చావు నాన్న. ఎప్పుడు ఎక్కడ? నేనేమైనా పంతుల్నంట్రా? పెళ్లి ముహూర్తాలు ఏమైనా పెడుతున్నానా? ఏ తేదీ ఏ సమయం అని చెప్పడానికి? ఇది చావు ముహూర్తం రా. కాస్త ప్లాన్ చెయ్యాలి. రండి లాయర్ గారు, కూర్చోండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, లాయర్ గారు వచ్చారు. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం, కూర్చోండి. ఆస్తి పత్రాలు సిద్ధం చేశారా? రెడీ చేసి ఉంచానమ్మా. అమ్మా, మీరు చెప్పినట్టుగానే మీ యావదాస్తిలో సగం మీ మనవడు రఘురామ్ గారి పేరు మీద, మిగతా సగం ముగ్గురు పిల్లల పేరు మీద, ఒక 25 ఎకరాలు వెంకటరత్నం గారి పేరు మీద పత్రాలు రెడీ చేశానమ్మా. వెంకటరత్నం గారి పేరు మీద రాసిన 25 ఎకరాలు మాత్రం ప్రస్తుతానికి వాళ్ళు కౌలుదారులుగానే కొనసాగించబడతారు. మీ తదనంతరం వాళ్ళకి పొలం దక్కుతుందని పేపర్లు రెడీ చేశానమ్మా.
మీరు ఒక సంతకం పెడితే అయిపోతుంది. అలాగే లాయర్ గారు. ఇదిగో అమ్మా. పెద్దమ్మా, ఆస్తి పంపకంలో మీ నిర్ణయం ఇదేనా? అలా ఎందుకు అడుగుతున్నావురా? ఇంతకు ముందు మనం అనుకున్నదేగా. ఇన్నాళ్లు ఈ ఆస్తిని కాపాడుకుంటూ వచ్చాం. అందులో మీ శ్రమ ఎంతుందో మా శ్రమ కూడా అంతే ఉంది. అలాంటిది ఇప్పుడు మా మొహాన 25 ఎకరాలు పడేసి మీ తదనంతరమని ఒక లిటికేషన్ పడేస్తేలా? పెళ్లిడికొచ్చిన కొడుకున్నాడు, రేపు పిల్లనిచ్చేవాడు నీకు ఆస్తి ఎంత ఉంది అంటే ఏమని చెప్పుకోగలం? అది నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా వెంకట? బుల్లబ్బాయ్, ఏ ఆడపిల్లైనా మగాడిలో చూసేది మగతనం మాత్రమే కాదు, మంచితనం, నాది అన్నతనం, స్నేహగుణం, బాధ్యతా గుణం. ఈ గుణాలన్నీ సీత నీలో చూసింది కాబట్టే నిన్ను ప్రేమించింది. నువ్వే కావాలి అనుకుంటుంది అంతేకాని నీ వెనకాలన్న ఆస్తి మీద ఆశపడి కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, దీన్ని మాత్రం నేను చేసుకోవడం మా నాన్నకిష్టం లేదు. మా నాన్నకిష్టం లేని పని నేను ఏదీ చేయను. మీ నాన్నని అడిగి నన్ను ప్రేమించావా? మీ నాన్నని అడిగి నన్ను కలిసావా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు అసలు మనిషివేనా? ఊరుకుంటుంటే తెగ ఎక్కువ చేస్తున్నావేంటే? బుల్లబ్బాయ్, నువ్వు అసలు మనిషివేనా? ఒక ఆడపిల్ల మీద అలా చేయి చేసుకుంటావా? పైగా తను కడుపుతో ఉన్న అమ్మాయి నీకు తెలీదా? నువ్వేంటే ఊరుకుంటుంటే ప్రతి దాంట్లో తలదూరుస్తాను? చస్తానని బెదిరిస్తున్నావు కదే, ఇప్పుడు నా చేతిలో చావు. ఆగరా! ఏం చేస్తున్నావురా నువ్వు? మనిషివేనా అసలు? ఏమనుకున్నావు నువ్వు? అనయ్య, ఈ రోజు నా చేతిలో చావడానికే వచ్చింది. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? అనయ్య, నీకు తెలీదు, నువ్వు రై రై బుల్లబ్బాయ్ ఆగు! రేయ్ బుల్లబ్బాయ్! ఒరేయ్ నీచుడా! నానమ్మ, ఒరేయ్ నీచుడా, ఏమనుకుంటున్నావురా నువ్వు? ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావురా. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు బతకటానికి వీల్లేదురా. నిన్ను చంపేస్తాను. నన్ను క్షమించు నన్ను క్షమించు. నేను చెప్పేది విన్నానమ్మా. ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది? ఏం చేస్తున్నావు నానమ్మా? ఇంకా ఏం చేస్తున్నావని అడుగుతావేంటి రఘు? ఇలాంటి వాడు బతకూడదు. చంపేస్తాను. ఈ వంశంలో పుట్టి ఈ ఇంట్లోనే నా కళ్ళ ముందే 2 అమ్మాయిల మీద అఘాయిత్యానికి పాల్పడతాడా? బుల్లబ్బాయి వాళ్ళ మీద అఘాయిత్యానికి పాల్పట్టవేండి నానమ్మా? అసలు బుల్లబ్బాయి వాళ్ళిద్దరిని కాపాడాడు. వీడు వాళ్ళని కాపాడమేంట్రా? ఒక పక్క టీచర్ని తోశాడు, సీత చేతికి రక్తం కారుతుంది, వీడి చేతిలో కత్తుంది. నువ్వు ఆ అమ్మాయి మీదకి వెళ్లకుండా కాపాడుతున్నావు. ఇదంతా నా కంటికి కనిపిస్తూనే ఉంది కదా రఘు. వీడు వీళ్ళని కాపాడమేంటి? మీరు పొరపాటు పడ్డారా మామగారు?
నిజానికి నేను సీత ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో ఇద్దరు దొంగలు గోడ దూకొచ్చి నా మెడలో ఉన్న చైన్ లాగేసుకున్నారు. అడ్డుకున్న సీతని కత్తితో గాయం చేశారు. ఈలోగా బుల్లబ్బాయి వచ్చి మా ఇద్దరిని రక్షించాడు. అవునానమ్మా, వాళ్ళని పట్టుకోవడానికి బుల్లబ్బాయి ప్రయత్నిస్తుంటేనే వాళ్ళు బుల్లబ్బాయి మీద దాడి చేశారు. బుల్లబ్బాయి ధైర్యంగా నిలబడి వాళ్ళ చేతిలో కత్తి లాక్కుని వాళ్ళని తరువుకుంటూ వెళ్ళిపోతుంటేనే వాళ్ళు ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి అడ్డుపడుతున్నాం. ఈలోపు నువ్వు వచ్చేసావు. అవునా? నేనింకా ఆ సీతను చంపడానికి వెళ్తున్నాడేమో, నువ్వు అడ్డుకుంటున్నావేమో అనుకున్నాను. సీతని బుల్లబ్బాయి ఎందుకు చంపాలనుకుంటాడా అమ్మగారు? వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటుంటే నేను నువ్వు నా డూప్లికేట్ రఘురామ్గా ఈ టీచర్ అమ్మ నీకు వంత పాడుతుంటే ఏమో అనుకున్నాను, కానీ ఇందుకా అంటే నువ్వు ఈ టీచర్ అమ్మని ముందే ట్రాప్లో పడేశావా? చెప్తా మీ ఇద్దరి సంగతి. ఈ బ్యాగ్లో ఏదో ఒక క్లూ దొరకపోతుందా? టీచర్ ఆధార్ కార్డు వీడి బ్యాగ్లో ఉందేంటి? కొంపదీసి వీళ్ళిద్దరూ భార్యాభర్తలా? అభినవ్ జాగర్లమూడి అమ్మని ఇప్పుడే తెలుస్తా వీళ్ళ సంగతి. వద్దు, నేను డైరెక్ట్గా వెళ్తే నాకు ఏదో చెప్పి మేనేజ్ చేస్తారు. ముందొకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. హలో. హలో భానుమతి, బాగున్నావమ్మా? ఎవరు? నా పేరు ఈశ్వరమ్మ. నేను మీ ఆయన ఫ్రెండ్ని, అభినవ్ జాగర్లమూడి ఫ్రెండ్ని. తనకు ఫోన్ చేస్తే నంబర్ కలవట్లేదు. ఒకసారి తనకు ఫోన్ ఇస్తావమ్మా? అలాగేనండి. ఎవరో మీ ఫ్రెండ్ ఈశ్వర్ అంట, మీతో మాట్లాడతారంట. ఈశ్వర? ఈశ్వర్ ఎవరు? హలో, ఎవరు? నేనేరా అబ్బాయి. నేనేరా డూప్లికేట్ రఘురామ్. ఎంత కుట్ర చేసావరా, ఎంత పెద్ద ప్లాన్ వేశావరా. మీరిద్దరూ భార్యాభర్తలన్న సంగతి ఈ వెంకటరత్నం కనిపెట్టలేడనుకున్నావా? ఏంటి బాబాయ్,
మేమిద్దరం భార్యాభర్తలు ఏంటి? రేయ్, ఇంకా నటించకురా. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆధారాలేంటి? ఆధార్ కార్డులు. ఇవి మీవే కదా టీచర్ అమ్మా? నాదే. దానిలో వైఫ్ ఆఫ్ అభినవ్ జాగర్లమూడి అని ఉంది. అవును. అది నీదే కదా? ఇదే కదా నీ ఆధార్ కార్డు? వీడే కదా అభినవ్ జాగర్లమూడి? బాబాయ్, నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్లు వేసి వేసి నీ బుర్ర సరిగ్గా పని. ఏమండి, మీరు చూడ్డానికి చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. ఇలాంటి వాళ్ళతో మీకెందుకండి? అసలు మీరెందుకు వచ్చారు? మీకెవరు కావాలి? చెప్పండి జయమ్మ. ఈ భాను నాకే పిచ్చి పట్టిందని క్రియేట్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పే నిజం వింటే నాకు పిచ్చి పట్టిందో లేక ఈ భాను ఏజే కలిసి ఈ ఇంట్లో వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నారో ఇప్పుడే తేలిపోతుంది. చెప్పండి జయమ్మ, ఇతను మీ కొడుకు ఏజేనే కదా? ఇతను నా కొడుకులాగానే ఉన్నాడు. కానీ నా కొడుకు కాదు. ఏంటి జయమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ చూపేమన్నా మందగించిందా? ఇతను ఏజేనే కదా, తను భానుమతే కదా. ఆవిడ చూపు బాగానే ఉందండి, మీకే చిప్పు పోయినట్టుంది. వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో చూపించుకోండి. అమ్మని పటాసులో పేలిపోయింది అన్న విషయం తుస్సుమందే. ఇప్పుడు నేను మాట్లాడితే వీళ్ళందరూ కలిసి నన్ను వెధవం చేస్తారు. మన దగ్గర ఏమీ సాక్ష్యాలు కూడా లేవు. ఎలా బయట పెట్టాలో అలాగే బయట పెడతాను. మీ డౌట్స్ క్లియర్ అయ్యాయా? క్లియర్ అయితే బయలుదేరండి. ఈ ముసల్ది కూడా ప్లేట్ ఫిరాయించింది. ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళందరూ కలిసి నాకు లేనిపోనివన్నీ చెప్పి మెంటలోని చేసి నిజంగానే పిచ్చాసుపత్రి పాలు చేస్తారు. డోర్ ఓపెన్ చేయండి. కమాన్ మూవ్. మీది ఏ ఊరండి? మాది భీమవరం అండి. ఈ రూట్లోనే కోటప్ప కొండకు వెళుతున్నాను. మధ్యలో కారు చెడిపోయింది. ఈ ఎస్ఐ కలిసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అవునా? నేనేదో పొరపాటు పడ్డాను బాబు. నిన్ను చూస్తుంటే నా కొడుకును చూస్తున్నట్టుగానే ఉంది. వెళ్ళొస్తాను.
అమ్మా అయ్యో ఏమండి ఏమండి అమ్మా ఏమండి ఏమైందండి? అమ్మా ఏమైంది ఏమైంది ఏంట్రా ఇందాక ఈవిడ నీ తల్లి కాదు అన్నావు, ఆవిడ కూడా నువ్వు కొడుకువి కాదు అంది. ఇప్పుడు ఆవిడ పడిపోగానే అమ్మ అంటూ దగ్గరకొచ్చేసావేంట్రా? ఏమండి, తల్లి వయసులో ఉన్న ఆవిడ్ని అమ్మ అనకపోతే అక్క అంటారా? అంత పెద్ద ఆవిడ అలా పడిపోతే ఆ విషయం పట్టించుకోకుండా ఇంకా ఏదో వాదిస్తూ ఉంటారు ఏంటండి మీరు? అమ్మా ఏమైందమ్మా ఏమైంది లేవండి కళ్ళు తెరవండి రఘు ఏమైందిరా? రఘు ఈవిడ్ని తొందరగా లోపలికి తీసుకుపోదా. అలాగే నాన్నమ్మా ఇంత కన్ఫ్యూజన్ చేస్తున్నారేంట్రా? నా బుర్రకేమీ అర్థం కావటం లేదు. ఆ పెద్దావిడెవరో తెలీదు అన్నాడు, పడిపోతే అమ్మ అంటాడు. టీచర్ ఎవరో తెలీదు అంటాడు, ఏమన్నా అయితే సేవలు చేస్తాడు. అస్సలు తట్టుకోలేడు. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది.